విశాఖ జిల్లా అత్యంత కీలకం, రాజకీయంగా ప్రభావం చూపించే ఏరియా. అటువంటి విశాఖలో టీడీపీ జనసేన కూటమి రాజకీయంగా అయోమయంగా సాగుతోంది అని అంటున్నారు. అధికారంలో ఉన్న వైసీపీతో పోటీ పడాల్సిన వేళ ఆ పార్టీ కంటే కూటమి వెనకబడి ఉంది అన్నది ప్రస్తుతం చూస్తే రాజకీయంగా కనిపించే సన్నివేశం. వైసీపీ దాదాపుగా విశాఖ జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేసినట్లే. 1-2 చోట్ల మినహా చివరి నిమిషంలో మార్పులు చేర్పులు ఉంటే ఉండవచ్చు, కానీ మొత్తానికి చూస్తే వైసీపీ లిస్ట్ క్లారిటీగా ఉంది. అభ్యర్థులు జనంలోకి పోతున్నారు. అదే టీడీపీ జనసేన కూటంలో ఎటు ఏమీ తేల్చడం లేదు అన్న బాధ తమ్ముళ్లలో జన సైనికుల్లో కూడా ఉంది. గాజువాక అసెంబ్లీ సీటు ఎవరికి ఇస్తారు, జనసేనకా టీడీపీకా అన్నది తెలియడం లేదు. విశాఖ నార్త్ మరీ అయోమయంగా ఉంది. ఈ సీటు కోసం బీజేపీతో సహా 3 పార్టీలు పట్టుబడుతున్నాయి. పొత్తు ఉంటే తమకే అని కాషాయం పార్టీ అంటోంది. విశాఖ సౌత్లో సిగపట్లు కొనసాగుతున్నాయి. ఈ సీటు విషయంలో జనసేనలో ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీలో ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నాన్ లోకల్ అని, టీడీపీలో మరికొంతమంది తమ వంతు ప్రయత్నం మొదలుపెట్టారు. ఎవరికి సీటు ఇచ్చినా రెబల్స్ ఖాయం అన్నది ఇక్కడ మాట. భీమునిపట్నం సీటులో అదే డైలమా కొనసాగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సీటు కోరుతున్నారు. జనసేన పట్టుదలగా ఈ సీటు విషయంలో ఉంది. ఎస్కోటలో టీడీపీలో 2 వర్గాల మధ్య పోరుతో సీటు ప్రకటించలేదు. విశాఖ ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి బాలయ్య అల్లుడు పోటీకి రెడీ అని చెబుతున్నా బీజేపీతో పొత్తు ఉంటే వారికే సీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పార్టీలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇలా విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులు ఎవరూ డిసైడ్ కాక, క్లారిటీ లేక 3 పార్టీల్లో అయోమయం అయితే కొనసాగుతోంది.